ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం గాల్లోకి లేచిన తర్వాత లోపం కనుగొనడంతో పైలట్లు సురక్షితంగా వెనక్కి మళ్లించారు. దాదాపు 8 గంటల పాటు గాల్లోనే ప్రయాణించిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో క్షేమంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ సహా ఉత్తర భారత మైదాన ప్రాంతాల్లో ఎండ తీవ్రత 44 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రజలు అల్లడిపోతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు భారీగా షిమ్లా లాంటి హిల్ స్టేషన్లకు తరలి వెళ్తున్నారు. గడిచిన 72 గంటల్లోనే దాదాపు 70,000 వాహనాలు షిమ్లా సిటీకి చేరుకోవడంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వైద్య విద్యార్థుల భవిష్యత్తును కదిలించిన నీట్ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణను మరింత వేగవంతం చేసింది. తాజాగా మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన ఒక డాక్టర్ ను, పూణేకు చెందిన కోచింగ్ సెంటర్ టీచర్ ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 13 మంది పట్టుబడ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సెలవు తేదీని మే 28కి మార్చడంతో నేడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఆఫ్రికా దేశం ఉగాండా నుంచి అహ్మదాబాద్ మీదుగా బెంగళూరు వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆమెను వెంటనే బెంగళూరులోని ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.